రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బలూచిస్తాన్ క్రమేపీ పాకిస్తానీ సేనల కబర్స్థాన్గా మారిపోతోంది. అక్కడికి వెళ్ళినటువంటి పాకిస్తానీ జవాన్ సశరీరంగా ప్రాణాలతో తిరిగి వచ్చేటటువంటి గ్యారంటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. మొట్టమొదట జఫర్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగింది. అందులో 200 మందికి పైగా పాకిస్తానీలు చనిపోయారు. గత 15-20 రోజుల్లో 100కి పైగా దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో బలూచ్ వీరులు చనిపోయింది చాలా తక్కువ, కానీ పాకిస్తానీ ఆర్మీ సంబంధించిన అనేక మంది జవాన్లు 72 హూర్ల దగ్గరికి వెళ్ళిపోయారు. హూర్లు అంటే అప్సరసలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇంకొక ట్రైన్ని కూడా కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, బోలన్ ఎక్స్ప్రెస్. మొత్తానికి అది ఏదో రకంగా ఆగింది. కాస్త ముందు చూపుతోటో ముందు జాగ్రత్తతోటో ముందు ట్రైన్కి ఎదురుగా ఉన్నటువంటి స్టేషన్కి వెళ్లకుండా వెనక్కి రావడం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఏది ఏమైనా పాకిస్తానీ ఆర్మీ జవాన్లు ఈరోజు కొన్ని స్థావరాలకు పరిమితమై మాత్రమే బలూచిస్తాన్లో ఆపరేట్ చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి నోష్కి, పంజ్గూర్, క్వెటా, గ్వాదర్ ఇట్లాంటి ఒక 10-12 పట్టణాలను మినహాయించి మరెక్కడ పాకిస్తానీ సైన్యం కానీ ప్రభుత్వం కానీ దర్శనం ఇవ్వటం లేదు. అది పరిస్థితి. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారము నోష్కి పట్టణంలో ఉన్నటువంటి ఫ్రాంటియర్ కోర్ స్థావరము, ఫ్రాంటియర్ కోర్ అంటే మన BSFకి సమానం. ఇది ఇరాన్ బలూచిస్తాన్ల సరిహద్దును కాపాడుతుంది. ఈ ఫ్రాంటియర్ కోర్కి చెందినటువంటి స్థావరం మీద బలూచ్ తిరుగుబాటు వీరులు దాడి చేశారు. ఇదివరకు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్, ఈ రకంగా రకరకాల పేర్లతో పనిచేస్తున్నటువంటి 4-5 ప్రధానమైనటువంటి సంస్థలు ఇప్పుడు కలిసి బలూచ్ రాజీ అజోయ్ సాంగర్ అనేటటువంటి పేరుతో BRAS అనే పేరుతోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసి కామన్గా ఒకే సమయంలో దాడి చేస్తున్నారు. ఈ దాడిలో నోష్కిలో జరిగినటువంటి ఫ్రాంటియర్ కోర్కి సంబంధించిన ఆఫీసులో వాళ్ళ స్థావరం పైన, మిలిటరీ బేస్ పైన జరిగినటువంటి దాడిలో 22 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. పాకిస్తానీ సైనికులు అసలు బలూచిస్తాన్లో పనిచేయడానికి ఈరోజు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వెళితే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండడం లేదు. గత ఒక నెల 2 నెలల్లో దాదాపు 700 చిన్న పెద్ద అటాక్స్ జరిగినాయి. దాదాపు అంతే సంఖ్యలో పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఈ తాజా దాడిలో 22 మంది చనిపోయారు. ఈ దాడిలో 5 బలూచ్ తిరుగుబాటు వీరులు కూడా చనిపోయారని చెప్పి BRAS వాళ్ళ ఫోటోలతో సహా ప్రెస్ నోట్ని జారీ చేసింది. BRAS పేరిట బలూచ్ రాజీ అజోయ్ సాంగర్ పేరు మీద ప్రెస్ నోట్ జారీ చేసి చెప్పింది. మొత్తం మీద 5 మా వాళ్ళు చనిపోయారు, కానీ 22 మంది పాకిస్తానీ సైనికులు పైకి వెళ్ళిపోయారని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతము పాకిస్తానీ ఆర్మీ కంటోన్మెంట్లు దాటి బయటకు రావడం లేదు. కంటోన్మెంట్లు దాటే ప్రయత్నం చేయకపోయినా, కంటోన్మెంట్లకే పరిమితమైన కంటోన్మెంట్ల మీద కూడా దాడి జరుగుతున్నాయి. సరిగ్గా ఏ సమయంలోనైతే ఈ నోష్కి దాడి జరుగుతుందో సరిగ్గా అదే సమయంలో ఖైబర్ పఖ్తూన్వాలోని బన్నులో కూడా ఒక దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకి అందలేదు. మొత్తం మీద బలూచ్ రాజీ అజోయ్ సాంగర్ సంస్థ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సమన్వితమైనటువంటి దాడులు చేస్తుంది. అంటే మొత్తము ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ, ఎవరెవరు ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నది పక్కాగా ముందు అనుకుని ఆ రకంగా దాడి చేయటం జరుగుతుంది. పర్యవసానంగా పాకిస్తానీ ఆర్మీకి భారీ నష్టం సంభవిస్తోంది. చాలామంది పాకిస్తానీ సైనికులు బలూచిస్తాన్ పోస్టింగ్ ఇస్తే మేము ఈ పోస్టింగ్లో ఉద్యోగం చేయమని చెప్పి ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో కూడా ఇదే పరిస్థితి. ఈ రకంగా మేము ఉద్యోగం చెయ్యము, మేము యుద్ధం చేయము అని చెప్పినటువంటి వాళ్ళని కోర్టు మార్షల్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయినప్పటికీ కూడాను పెద్దగా ప్రభావం ఏమీ కనిపించటం లేదు. డిజర్షన్, సైన్యాన్ని వదిలి పారిపోవడము పాకిస్తాన్లో బాగా పెరిగింది. మరొక వైపు ఈ బలూచ్ ప్రజా సంఘాలు, ముఖ్యంగా బలూచ్ యాక్జటీ కమిటీ అనేటటువంటి కమిటీ ఉంది. ఇది ఒక ప్రజా సంఘము.
ముఖ్యంగా బలూచ్ కుర్రవాళ్లను, వృద్ధులను, పెద్దవాళ్లను అపహరించి తీసుకువెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, వాళ్ళు ఉన్నారా లేదా, జైల్లో ఉన్నారా, చంపేశారా, ఏ వివరాలు ఇవ్వనటువంటి పాకిస్తానీ ప్రభుత్వం పైన వీళ్ళు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు సంబంధించిన కార్యకర్తల్ని మాత్రము, పట్టణాల్లో ఉండేటటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేసే పని పాకిస్తాన్ చేస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర బలూచిస్తాన్ని పరిస్థితిని అదుపులో తీసుకుని వచ్చేందుకు ఎటువంటి ఉపాయము, ఐడియా, కిటుకు లేదు. ఎందుకంటే ప్రజా సంఘాల పోరాటము ఉధృతమవుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ తరఫున దాడులు ఉధృతమవుతున్నాయి. ఇక్కడికి పోని సైన్యాన్ని మోహరిద్దాము అన్నట్లయితే అటు ఖైబర్ పఖ్తూన్వాలో తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడి చేస్తోంది. వీటన్నిటి వల్ల పాకిస్తాన్ తన సైన్యాన్ని వివిధ ప్రాంతాలలో మోహరించే విషయంలో కూడాను ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతము బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్లోని మిగతా ప్రాంతాలకు, కరాచీకి కానీ, పెషావర్కి కానీ, లాహోర్, ఇస్లామాబాద్ కానీ వెళ్ళేటటువంటి ట్రైన్లన్నీ కూడాను 4 రోజులుగా, 5 రోజులుగా రద్దయి ఉన్నాయి. చాలా సర్వీసెస్ రద్దయి ఉన్నాయి. జాఫర్ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించడం జరగలేదు. మొత్తం మీద బలూచిస్తాన్ మ్యాప్లోనైతే పాకిస్తాన్లో ఉంది, కానీ ప్రజల మనస్సుల్లో మాత్రం ఎప్పుడో స్వతంత్రమైంది. అది పాకిస్తానీ ఆర్మీకి కూడా అర్థమవుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.